హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం రోజు దేవికి ఎంతో ఇష్టమైనటువంటి రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీ ప్రాసెస్లో 2 minutesలో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి నేను 9 రకాల నైవేద్యాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో 1 అవర్లో వీడియో పెట్టాను, ఒకసారి చూడండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని 2 teaspoons గీని యాడ్ చేస్తున్నాను. గీ మెల్ట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. నేనైతే ఈ 3 types తీసుకొని ముందుగా కాజు బాగా ఫ్రై అయిన తర్వాత మిగతా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో 2 teaspoon గీని యాడ్ చేసుకుని 1 cup సూజీ రవ్వని తీసుకుంటున్నాను. ఈ రవ్వ కేసరి టేస్టీగా రావాలంటే ఈ రవ్వను బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కలర్ మొత్తం చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 cup షుగర్ని యాడ్ చేస్తున్నాను. 1 cup రవ్వకి 2 cups వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. వాటర్ యాడ్ చేయగానే వెంటనే ఉండలేం లేకుండా దీనంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా కుక్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లోనే కలుపుతూ కుక్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం, కలర్ కోసం లైట్ గా సాఫ్రాన్ యాడ్ చేసి 1 teaspoon ఇలాచి పౌడర్ ని కూడా యాడ్ చేశాను. ఎలాంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయకుండా ఇలా న్యాచురల్ గా ఉండాలంటే ఈ సాఫ్రాన్ యాడ్ చేయండి, చాలా బాగుంటుంది కలర్ కానీ టేస్ట్ కానీ. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 2 teaspoons గీని డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేస్తున్నాను. చివరిగా ఒకసారి బాగా కలుపుకున్నామంటే రవ్వ కేసరి రెడీ అయిపోయినట్టే. పూజ రోజు మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా చాలా సింపుల్ గా టేస్టీగా ఇలా ఈసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్ లో చేయండి, 2 minutes కన్నా తక్కువ టైంలో అవుతుంది. అలాగే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.